హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. దిస్ ఈస్ హర్షవర్ధన్ రెడ్డి. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఇది వచ్చేసి మనకి 6th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్. నేను మీకు ఇందాక చెప్పాను ఫ్రెండ్స్, 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. సో మనం ఈరోజు ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈ టాపిక్ ఓన్లీ ఎన్సీఆర్టీ బేస్లోనే కాకుండా స్టాండర్డ్ బుక్స్ బేస్లో కూడా, అంటే తెలుగు మీడియంకి వచ్చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ అండ్ తెలుగు అకాడమీ బుక్స్, అలాగే ఇంగ్లీష్లో అయితే జీసీ లియాంగ్ బుక్, మస్జిద్ హుస్సేన్. సో ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ నుంచి కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ని మీకు ఈరోజు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, దీనికి తెలుగులో వచ్చేసి సౌర కుటుంబం మరియు సౌర కుటుంబంలోని భూమి. సో మనం మొట్టమొదటగా సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది, స్పేస్ ఎలా ఏర్పడింది, అందులో గెలాక్సీస్ ఎలా ఏర్పడ్డాయి, వాటన్నిటి గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాము. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను స్పేస్ ఎలా ఏర్పడింది, గెలాక్సీ ఎలా ఏర్పడింది, దాని నుంచి సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది అనేది. కానీ ఒకసారి మీకోసం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పేస్ అనేది 1582 crores బ్యాక్ ఏర్పడింది. అంటే 1582 కోట్ల సంవత్సరాల క్రితం స్పేస్ అనేది ఏర్పడింది. మరి ఈ స్పేస్ ఈ 1582 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అని ఏ సిద్ధాంతం చెప్తుంది అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము మన స్పేస్ అనేది 1582 క్రోర్స్ ఇయర్ బ్యాక్స్ ఏర్పడింది అని మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది చెప్తుంది. అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం స్పేస్ అనేది 1582 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మరి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జ్ లెమైటర్. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జ్ లెమైటర్. మనకి చాలా రకాలైన సిద్ధాంతాలు, చాలా రకాలైన థియరీస్ ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకుంటామంటే దీన్ని అనేక మంది శాస్త్రవేత్తలు, అంటే చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని యాక్సెప్ట్ చేశారు, ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని. సో అందువల్ల దీన్ని బేస్గా చేసుకొని మనము ఈరోజు స్పేస్ ఎలా ఏర్పడిందో డిస్కస్ చేయబోతున్నాము. సో మరి 1582 crores ఇయర్స్ బ్యాక్ ఈ స్పేస్ అనేది ఏర్పడింది అని చెప్పుకుంటాము. మరి ఎలా ఏర్పడింది అంటే ఒక ఆటమ్ సైజ్ ఉండే పార్టికల్ నుంచి మొత్తం మనం ఇప్పుడు చూస్తున్న ఈ స్పేస్ అనేది ఏర్పడింది అని ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తుంది. సో మరి ఈ ఆటమ్ సైజ్ ఉండే పార్టికల్ ఎలా ఏర్పడింది, సో ఎలా ఏర్పడింది అనే దానికి ఇప్పటికి కూడా అది ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే దీనికి సైన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయింది. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది ఈ ఆటమ్ సైజ్ ఉండే పార్టికల్ ఏర్పడిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ ఆటమ్ సైజ్ పార్టికల్ ఏర్పడిన తర్వాత ఏం జరిగిందో తెలియజేస్తుంది. అంతేగాని ఈ ఆటమ్ సైజ్ పార్టికల్ ఎలా ఏర్పడింది, దానికి ముందు ఏం జరిగింది అనే దాని గురించి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం తెలియజేయలేకపోయింది. మరి ఈ ఆటమ్ సైజ్ పార్టికల్ అనేది లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ హీట్ను కలిగి ఉండేది. సో దీని టెంపరేచర్, అంటే ఈ ఆటమ్ సైజ్ పార్టికల్ స్టార్టింగ్ ఏర్పడినప్పుడు దీని టెంపరేచర్ వచ్చేసి కొన్ని ట్రిలియన్స్ ఫారెన్హీట్ ఉండేది, కొన్ని ట్రిలియన్స్ ఫారెన్హీట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేది. అలాగే ఇది లాట్ ఆఫ్ ఎనర్జీని కూడా కలిగి ఉండేది. ఈ ఆటమ్ సైజ్ పార్టికల్ అనేది ట్రిలియన్స్ ఆఫ్ ఫారెన్హీట్ని అలాగే లాట్ ఆఫ్ ఎనర్జీని కలిగి ఉండేది. మరి ఈ ఆటమ్ సైజ్ పార్టికల్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్న స్పేస్ ఎలా ఏర్పడింది అని అంటే ఈ ఆటమ్ సైజ్ పార్టికల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఎంత స్పీడ్తో ఎక్స్పాండ్ అయ్యింది అని అంటే ఇప్పుడు మన లైట్ వచ్చేసి పర్ సెకండ్ 3 lakhs kilometers స్పీడ్తో పోతుంది పర్ సెకండ్కి. కానీ ఇంతకన్నా ఎక్కువ స్పీడ్తో ఈ ఆటమ్ సైజ్ ఉండే పార్టికల్ ఎక్స్పాండ్ అయ్యింది. సో అలా ఎక్స్పాండ్ అయ్యే ఆ క్రమంలో దీనిలో ఒక ఎనర్జీ ఉందని చెప్పాము. ఈ పార్టికల్లో లాట్ ఆఫ్ ఎనర్జీ ఉందని చెప్పాము కదా. సో మనకి ఒక ఫార్ములా తెలుసు, E=mc². అంటే ఇక్కడ E అంటే ఎనర్జీ, M అంటే మాస్. సో ఎనర్జీ నుండి మాస్ ఏర్పడుతుంది. సో అలాగే రివర్స్లో మాస్ నుండి కూడా ఎనర్జీ ఏర్పడుతుంది. ఫర్ సపోజ్ మనం ఒక బాంబు తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు బాంబు ఉంది, బాంబు బ్లాస్ట్ అవుతే ఏమవుతుంది, వాటి నుంచి ఎనర్జీ అనేది బయటకు వస్తుంది.
బాంబులో ఏముంటుంది, మ్యాటర్ ఉంటుంది కదా. సో ఈ మ్యాటర్ అనేది బ్లాస్ట్ అవడం వల్ల ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. సో మనకు ఇక్కడ ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏం జరిగిందంటే రివర్స్ జరిగింది. ఎనర్జీ నుండి మ్యాటర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే ఆటమ్ సైజ్ పార్టికల్లో ఎనర్జీ ఉండడం వల్ల ఆ ఎనర్జీ నుండి మ్యాటర్ అనేది బయటకు వస్తుంది. సో అలా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పాజిటివ్ మ్యాటర్ అలాగే యాంటీ మ్యాటర్, అంతే కదా, యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్లు పాజిటివ్ మ్యాటర్ ఏర్పడడం వల్ల యాంటీ మ్యాటర్ కూడా ఏర్పడింది ఆ ఎనర్జీ నుండి. సో ఎప్పుడైతే ఈ పాజిటివ్ మ్యాటర్ యాంటీ మ్యాటర్ ఏర్పడ్డాయో ఆ పాజిటివ్ మ్యాటర్ సంబంధించిన కణాలు అలాగే యాంటీ మ్యాటర్కి సంబంధించినవి అన్ని స్పేస్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేవి. సో అలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఒకదానితో కొలిజన్ జరగడం జరిగింది. సో ఇలా ఒకదానితో కొలిజన్ జరగడం వల్ల అగైన్ ఏమైంది, మరీ ఎనర్జీ ఫామ్ అయింది. అంటే ఈ పాజిటివ్ మ్యాటర్ యాంటీ మ్యాటర్ రెండు కొలిజన్ జరిగి తిరిగి అగైన్ ఎనర్జీ అనేది ఫామ్ అయింది. సో మరి ఎనర్జీ నుండి మరీ పాజిటివ్ యాంటీ మ్యాటర్ మరీ ఏర్పడతాయి. సో మరీ తిరిగి అవి కొలిజన్ జరిగాయనుకో మరీ ఎనర్జీ ఏర్పడుతుంది. సో ఈ సైకిల్ అనేది ఇలాగే జరుగుతూ పోతూ ఉంటే మరి స్పేస్ ఎలా ఏర్పడింది? సో మరి స్పేస్ ఎలా ఏర్పడింది అంటే మన అదృష్టం కొద్దీ ఇప్పుడు ఫర్ సపోజ్ యాంటీ మ్యాటర్ పార్టికల్స్ ఒక 100 crores తీసుకున్నాం అనుకోండి. 100 crores తీసుకుంటే ఈ 100 crores యాంటీ మ్యాటర్ పార్టికల్స్కి పాజిటివ్ మ్యాటర్ వచ్చేసి 100 crores అండ్ 1 పార్టికల్ +1 ఎక్కువగా ఏర్పడుతూ వచ్చాయి. అంటే పాజిటివ్ మ్యాటర్ పార్టికల్స్ 100 crores అండ్ 1 పార్టికల్ ఏర్పడితే యాంటీ మ్యాటర్ ఓన్లీ 100 crores ఏర్పడేవి. ఈ 100 crores ఈ 100 crores క్యాన్సిల్ అయినా 1 పార్టికల్ అనేది మిగులుతూ వచ్చింది. అంటే 1 పాజిటివ్ పార్టికల్ మిగులుతూ వచ్చింది. సో ఇలాగా ఈ ఎన్ని సంవత్సరాలు కొలిజన్ జరిగాయంటే కొన్ని బిలియన్లు, దాదాపు కొన్ని 100 కోట్ల సంవత్సరాలు ఇలాగా ఈ మొత్తం పాజిటివ్ యాంటీ మ్యాటర్ ఏర్పడుతూ కొలిజన్ జరుగుతూ వాటి నుంచి ఒక పాజిటివ్ మ్యాటర్ పార్టికల్ అగైన్ మిగిలిపోతూ, సో ఇలా ఈ సైకిల్ అంతా కొన్ని 100 కోట్ల సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. సో ఇలా మిగిలిపోయిన ఈ 1 పార్టికల్ అనేది మనం ప్రజెంట్ చూస్తున్న నక్షత్రాలు. సో ఈ విధంగా మొత్తం స్పేస్ అనేది ఏర్పడడానికి దాదాపు కొన్ని 100 కోట్ల సంవత్సరాలు పట్టింది. సో ఫస్ట్ ఆటమ్ సైజ్ ఉండే పార్టికల్ 1582 crores ఇయర్స్ బ్యాక్ ఏర్పడినా కూడా మొత్తము ఈ విశ్వంలో ఉండే స్టార్స్ అన్ని ఏర్పడడానికి తర్వాత కొన్ని 100 కోట్ల సంవత్సరాలు టైం పట్టింది. సో ఈ విధంగా స్టార్స్ అనేటివి ఏర్పడ్డాయి. ప్రజెంట్ మనం చేస్తున్న గెలాక్సీలు కూడా ఏర్పడ్డాయి. సో ఇది మనకు బ్రీఫ్గా. మరి అసలుకు ఇప్పుడు లెసన్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలాక్సీ అంటే ఏమిటి? గెలాక్సీ అంటే కొన్ని 100 కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. అంటే ఒక గెలాక్సీలో వచ్చేసి దాదాపు కొన్ని 100 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఇలా 100 కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అని అంటారు. మరి ఇటువంటి గెలాక్సీలు మన స్పేస్లో ఎన్ని ఉన్నాయంటే ఇవి కూడా కొన్ని బిలియన్ల కొద్ది గెలాక్సీలు మన స్పేస్లో ఉన్నాయి. మరి మన సూర్యుడు ఉండే గెలాక్సీ పేరు ఏం పేరు అని అంటే పాలపుంత. మన గెలాక్సీ పేరు పాలపుంత. దీనికి ఇంకో పేరు వచ్చేసి ఆకాశ గంగా అని కూడా పిలుస్తాము. సో మన సౌర కుటుంబం అంటే మన సోలార్ సిస్టమ్ ఉండే గెలాక్సీ పేరు పాలపుంత లేక ఆకాశ గంగా అని పిలుస్తాము. మరి మన స్పేస్లో అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే బిగ్గెస్ట్ గెలాక్సీ ఏది అంటే హైడ్రా. దాని పేరు వచ్చేసి హైడ్రా. అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. అలాగే మన పాలపుంత తర్వాత మనకు అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ వచ్చేసి ఆండ్రోమేడా. ఆండ్రోమేడా. అతిపెద్ద గెలాక్సీ వచ్చేసి హైడ్రా. మనకి అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమేడా. అంటే పాలపుంత తర్వాత అతి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమేడా. మరి ఈ గెలాక్సీని వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. ఫర్ సపోజ్ మన ఇండియాలో చూసుకుంటే ఆకాశ గంగా అని పిలుస్తామని చెప్పుకున్నాం. ఆకాశ గంగా లేక పాలపుంత అని. అదే చైనాలో వచ్చేసి స్వర్గానికి దారులు అని అంటారు.
గ్రీక్లో వచ్చేసి ఖగోళ నదులు. సో ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. మన ఇండియాలో వచ్చేసి ఆకాశగంగా లేక పాలపుంత, చైనాలో వచ్చేసి స్వర్గానికి దారులు, గ్రీక్లో వచ్చేసి ఖగోళ నదులు. సో ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ఈ గెలాక్సీలను పిలుస్తారు. సో ఇది గెలాక్సీల గురించి. మరి ఇంకా నక్షత్రాలు అంటే స్టార్స్. సో స్టార్స్ అనేటివి ఏమిటి అంటే అవి స్వయం ప్రకాశకాలు. స్వయం ప్రకాశకాలు అంటే వేటిపైన ఆధారపడకుండా తమంతకు తామే సొంతంగా ఎనర్జీని తయారు చేసుకుంటాయి. సో మనం ఇప్పుడు చూస్తున్నాము సూర్యుడి నుండి మనకి లైట్ వస్తుంది. మరి ఆ లైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు తనంతకు తాను సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నది. సో అటువంటి వాటిని స్వయం ప్రకాశకాలు అని అంటారు. సో ఆల్మోస్ట్ నక్షత్రాలన్నీ, స్టార్స్ అన్ని స్వయం ప్రకాశకాలే. సో మరి ఈ స్వయం ప్రకాశకాలు అంటున్నాము, మరి లైట్ అవి సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాయని అంటున్నాము. మరి అవి ఎలాగా వాటి నుంచి లైట్ అనేది ఫామ్ అవుతుందో మనం ఒకసారి తెలుసుకుందాము. సో మామూలుగా ఈ నక్షత్రాలలో వచ్చేసి హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ కమా హీలియం. సో ఈ పార్టికల్స్ అనేది హైడ్రోజన్ అండ్ హీలియం అనే పార్టికల్స్ మనకు స్టార్స్లో ఉంటాయి. అంటే నక్షత్రాలలో ఈ హైడ్రోజన్ హీలియం ఉంటాయి. మరి ఈ హైడ్రోజన్ హీలియంలో ఏమవుతాయంటే ఎవ్రీ 4 హైడ్రోజన్ పార్టికల్స్ కలిసిపోయి ఒక హీలియం పార్టికల్గా మారిపోతాయి. అంటే 4 హైడ్రోజన్లు కలిసి ఒక హీలియంగా మారుతాయి. మరి ఇలా మారే క్రమంలో ఈ 4 హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క బరువు కంటే ఈ హీలియం పార్టికల్ యొక్క బరువు తక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఒక 100 గ్రామ్స్ ఉన్నాయనుకోండి, కానీ ఇక్కడ ఏర్పడే ఈ హీలియం పార్టికల్ ఓన్లీ 90 గ్రామ్సే ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ 100 గ్రామ్స్ ఉంటే ఓన్లీ ఇక్కడ 90 గ్రామ్సే ఉంటుంది. అంటే 10 గ్రామ్స్ అనేది ఇక్కడ ఎక్కడో మిస్ అవుతుంది. మరి ఆ మిస్ అయ్యేది ఏమిటి అంటే అది ఫోటాన్ రూపంలో కాంతిగా మారి మన భూమిపైకి వస్తుంది. సో ఈ విధంగా మనకు నక్షత్రాలలో లైట్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండే ఎవ్రీ 4 హైడ్రోజన్ ఆటమ్స్ హీలియం పార్టికల్గా మారి అలా మారే క్రమంలో కొంచెం మిస్ అయిన ఎనర్జీని ఫోటాన్ రూపంలోకి మారి అది లైట్ రూపంలో బయటకు వస్తూ ఉంది. సో ఈ విధంగా మనకు నక్షత్రాలలో కాంతి అనేది ఏర్పడుతూ ఉంది. అంటే మన విశ్వంలో అతిపెద్ద నక్షత్రం వచ్చేసి బెటిల్గ్లాక్స్. ఇది ఇంపార్టెంట్. మన విశ్వంలో అతిపెద్ద స్టార్ బెటిల్గ్లాక్స్. అలాగే అతి ప్రకాశవంతమైన నక్షత్రం వచ్చేసి డాగ్ స్టార్. అతిపెద్ద నక్షత్రము బెటిల్గ్లాక్స్. అలాగే అతి ప్రకాశవంతమైన నక్షత్రము డాగ్ స్టార్. అలాగే మనకు అతి దగ్గరలో ఉండే నక్షత్రం అంటే సూర్యుని తర్వాత మనకు అతి దగ్గరలో ఉండే నక్షత్రం వచ్చేసి ప్రాక్సిమా సెంటారియా. సో అతిపెద్ద నక్షత్రం వచ్చేసి బెటిల్గ్లాక్స్. అలాగే అతి ప్రకాశవంతమైన నక్షత్రం వచ్చేసి డాగ్ స్టార్. అలాగే మనకు సూర్యుని తర్వాత అతి దగ్గరగా ఉండే నక్షత్రం ప్రాక్సిమా సెంటారియా. సో ఈ 3 ఇంపార్టెంట్. సో మనము నక్షత్రాలలో లైట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ప్లస్ నక్షత్రాలు అతి పెద్దది ఏది, అతి ప్రకాశవంతమైనది ఏది, మరియు అతి దగ్గరగా ఉండేది ఏది మొత్తం తెలుసుకున్నాము. మరి దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏమిటంటే నెబ్యులా అనేది ఏంటంటే మనకు నక్షత్రాలకు ఏర్పడడానికి మూలం ఈ నెబ్యులా. ఈ నెబ్యులా ఏమవుతుందంటే మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాము స్మాల్ పార్టికల్ నుంచి పాజిటివ్ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ ఏర్పడింది. సో అవి కొలిజన్ జరగక మిగిలిన ఒక పాజిటివ్ పార్టికల్ నుంచి టోటల్ ఈ స్పేస్ అంతా ఏర్పడింది అని. మరి ఈ మిగిలిన ఈ 1 పాజిటివ్ పార్టికల్ నుంచి ఏమేమి అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ఈ 3 అనేటివి విడుదలవుతూ ఉండేవి. సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ నుండి హైడ్రోజన్, హీలియం అనేటివి ఏర్పడ్డాయి. మరి ఆ హైడ్రోజన్, హీలియం అనేటివి వాటికి ఉండే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల వాటి చుట్టూ ఉండే పదార్థాలను మొత్తము ఆకర్షించుకోవడం మొదలుపెట్టాయి. సో అలా ఆకర్షించుకొని ఒక గుండ్రటి ముద్దలాంటి పదార్థం ఏర్పడింది. సో ఆ గుండ్రటి ముద్దలాంటి పదార్థాన్ని నెబ్యులా అని అంటారు.
సో ఈ నెబ్యులాకు మరొక పేరు వచ్చేసి నక్షత్రాల ఫ్యాక్టరీ అని అంటారు. నెబ్యులా యొక్క మరొక పేరు నక్షత్రాల యొక్క ఫ్యాక్టరీ. ఎందుకంటే మొత్తం నక్షత్రాలన్నీ ఇందులోనే తయారవుతాయి కాబట్టి సో నెబ్యులాను నక్షత్రాల ఫ్యాక్టరీ అని కూడా అంటారు. అయితే మొత్తం మన విశ్వంలో ఎంత మేరకు నక్షత్రాలు ఉన్నాయంటే ఓన్లీ 3%. రిమైనింగ్ 97% స్పేస్ అంతా ఖాళీగానే ఉంది. ఓన్లీ 3% మనకి నక్షత్రాలు అనేవి ఉన్నాయి. సో దీన్ని బట్టి మన స్పేస్ అనేది ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది. సో మరి మన ఇంత పెద్ద స్పేస్ని కొలవడానికి కొన్ని యూనిట్స్ అనేవి ఉన్నాయి. సో మామూలుగా లైట్ ఇయర్ మీరు వినే ఉంటారు. సో లైట్ ఇయర్ అంటే ఏమిటంటే ఒక 1 ఇయర్ టైంలో లైట్ ఎంత దూరం అయితే ట్రావెల్ చేస్తుందో ఆ మొత్తం డిస్టెన్స్ను మనము లైట్ ఇయర్, తెలుగులో అయితే కాంతి సంవత్సరం అని అంటాము. సో 1 లైట్ ఇయర్ ఈక్వల్ టు 9.3 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. అంటే ఒక కాంతి సంవత్సరం 9.3 ఇంటూ 10⁻12 అంటే 9.3 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. ఒక కాంతి సంవత్సర కాలంలో ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని కాంతి సంవత్సరం అని అంటాము. సో సూర్యునికి భూమికి మధ్య దూరం వచ్చేసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు ఉంది సూర్యునికి భూమికి. సో దీన్ని వచ్చేసి 1 ఆస్ట్రనామికల్ యూనిట్ అని అంటారు. ఈ దూరాన్ని వచ్చేసి 1 ఆస్ట్రనామికల్ యూనిట్. సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని 1 ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు. అలాగే 1 లైట్ ఇయర్ ఈక్వల్ టు 9.3 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. సో ఇది దీని గురించి బ్రీఫ్గా. మరి నక్షత్రాలు ఏర్పడుతున్నాయి, నక్షత్రాలలో కేంద్రక సంలీలన చర్య జరుగుతుంది. కేంద్రక సంలీలన చర్య అంటే చెప్పుకున్నాము, 4 హైడ్రోజన్స్ కలిసి ఒక హీలియంగా మారి అలా మారేటప్పుడు కొంచెం ఎనర్జీ లాస్ అయిపోతుంది. ఆ ఎనర్జీ అనేది మనకి లైట్ రూపంలో బయటికి వస్తుంది అని. సో ఆ మొత్తం ప్రక్రియను తెలుగులో కేంద్రక సంలీలన చర్య అని అంటారు. సో మరి నక్షత్రాలు ఏర్పడుతున్నాయి, కేంద్రక సంలీలన చర్య జరుగుతూ ఉన్నాయి. కొద్ది కాలం తర్వాత ఆ నక్షత్రాలలో ఉండే ఈ హైడ్రోజన్ హీలియం వాయువులు అయిపోవడం వల్ల ఆ కేంద్రక సంలీలన చర్య అనేది ఆగిపోయి ఆ నక్షత్రాలు అనేటివి చనిపోతున్నాయి. ఎస్ ఫ్రెండ్స్, నక్షత్రాలు కూడా చనిపోతాయి. చనిపోవడం అని అంటే అవి వాటిలో ఎప్పుడైతే కేంద్రక సంలీలన చర్య ఆగిపోతుందో అవి ఆటోమేటిక్గా అవి చనిపోయినట్లే లెక్క. సో నేను అందుకు అవి చనిపోతున్నాయి అంటున్నాను, అంతేగాని దానికైతే పుట్టుక మరణాలు మనకు వాటి ప్రాణం అయితే ఉండదు కదా. సో అవి అంతరించిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అంతరించిపోతాయి. వాటిలో ఎప్పుడైతే కేంద్రక సంలీలన చర్య అనేది ఎప్పుడైతే జరగడం ఆగిపోతుందో ఆ నక్షత్రాలు అనేది అంతరించిపోతాయి. మరి ఆ నక్షత్రాలు అవి ఏర్పడినప్పటి నుంచి మొత్తం అంతరించిపోయేంత వరకు దాదాపు ముఖ్యంగా 5 రకాలైన దశలు ఉంటాయి. అది వచ్చేసి న్యూట్రాన్ నక్షత్రాలు అంటారు మొట్టమొదటిది. సో ఈ న్యూట్రాన్ నక్షత్రాలు అంటే ఏమిటి అంటే ఈ టైప్ ఆఫ్ నక్షత్రాలు ఏం చేస్తాయంటే వాటి నుంచి వెలువడే విద్యుత్ అయస్కాంత తరంగాలు అనేటివి నాడి కణం రూపంలో వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన సూర్యుడినే తీసుకున్నాము. సూర్యుడికి పై భాగంలో చిన్న చిన్న కృష్ణ బిలాలు అంటారు, వీటి బ్లాక్ స్పాట్స్ అని అంటారు. సో ఈ బ్లాక్ స్పాట్స్ నుంచి ఏమవుతూ ఉంటాయంటే కొన్ని విద్యుత్ అయస్కాంత తరంగాలు బయటకు వస్తూ ఉంటాయి. సో ఇలా బయటకు వచ్చే విద్యుత్ అయస్కాంత తరంగాలు మన నాడి ఉంటుంది కదా, సో ఆ నాడి కణం ఎలా అయితే కొట్టుకుంటుందో సో ఆ టైప్ ఆఫ్ లో ఈ అయస్కాంత తరంగాలు బయటకు వస్తూ ఉంటాయి. సో ఇటువంటి అయస్కాంత తరంగాలను బయటికి విడుదల చేసే నక్షత్రాలను న్యూట్రాన్ నక్షత్రాలు అని అంటారు. రెండో టైప్ వచ్చేసి అర్ధ నక్షత్రాలు. సో ఈ అర్ధ నక్షత్రాలు అంటే ఏమిటి అని అంటే, సో కొన్ని నక్షత్రాలు ఉంటాయి అవి పూర్తిగా పరిపక్వం చెందక ముందే, అంటే దానిలో కావాల్సిన హైడ్రోజన్ హీలియం అణువులు ఏర్పడక ముందే, అంటే నెబ్యులా ఉందని చెప్పుకున్నాము, ఆ నెబ్యులా నుంచి ఆ నక్షత్రం అనేది పూర్తిగా పరిణామం చెందక ముందే వాటిలో ఎనర్జీ అనేది అంటే లైట్ ఎనర్జీ అనేది
ఫామ్ అవ్వడం మొదలవుతుంది. అంటే ఎప్పుడైతే నక్షత్రాలు పూర్తిగా పరిపక్వం చెందకముందే వాటిలో ఈ కేంద్రక సంలీన చర్య మొదలవుతుందో అటువంటి నక్షత్రాలను అర్ధ నక్షత్రాలు అని అంటారు. సో ఫస్ట్ వచ్చేసి న్యూట్రాన్ నక్షత్రాలు, సెకండ్ వచ్చేసి అర్ధ నక్షత్రాలు. థర్డ్ టైప్ వచ్చేసి స్థిర నక్షత్రాలు. స్థిర నక్షత్రాలు స్థిర నక్షత్రాలు అంటే ఏమిటి అంటే వీటిలో కేంద్రక సంలీన చర్య మొదలై ఉంటుంది. సో అలా మొదలైనప్పటి నుంచి కంటిన్యూస్గా అంటే ఒకటే ఫోర్స్లో ఇవి బయటికి లైట్ అనేది ఎమర్జ్ చేస్తూ ఉంటాయి. అంటే కేంద్రక సంలీన చర్య మొదలైనప్పటి నుంచి అవి అంతరించిపోయేంత వరకు ఒకటే పరిమాణంలో లైట్ ఎనర్జీని అనేది ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి నక్షత్రాలను స్థిర నక్షత్రాలు అని అంటారు. సో ఫోర్త్ టైప్ వచ్చేసి అరుణ మహాతార. అరుణ మహాతార నక్షత్రాలు. ఈ అరుణ మహాతార నక్షత్రాలు ఏమిటి అంటే ఇవి పరిమాణంలోను అలాగే ప్రకాశతలోను, ప్రకాశమత అంటే లైటు బయటకు వచ్చే దాన్ని బట్టి దాని యొక్క ప్రకాశము అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ అరుణ మహాతార నక్షత్రాలు అనేటివి పరిమాణంలోను అంటే సైజులోను ప్లస్ ప్రకాశతలోను అంటే లైట్ బయటకు వచ్చే కెపాసిటీలోను రెండింటిలోనూ పూర్తిగా పరిపక్వం చెంది ఉంటాయి. సో అటువంటి నక్షత్రాలను అరుణ మహాతార నక్షత్రాలు అంటారు. వీటిని ఇంగ్లీష్లో వచ్చేసి రెడ్ జాయింట్ అంటారు. రెడ్ జాయింట్. సో ఇటువంటి అరుణ మహాతార నక్షత్రాలకు ఉదాహరణ మన సూర్యుడు రూపంలోను పరిమాణంలోను ప్లస్ ప్రకాశతలోను పరిపక్వం చెందినవాడు. సో మన సూర్యుడు వచ్చేసి ఈ అరుణ మహాతార నక్షత్రాల భాగానికి చెందినవాడు. ఐదవది వచ్చేసి మరుగుజ్జు నక్షత్రాలు. సో ఈ మరుగుజ్జు నక్షత్రాలు అంటే ఏమిటంటే ఎప్పుడైతే వీటిలో కేంద్రక సంలీన చర్య ఆగిపోతుందో మెల్లమెల్లగా ఆ నక్షత్రాలు అనేటివి వాటి యొక్క పరిమాణం అనేది తగ్గిపోతూ వస్తుంది. అంటే వాటిలో గ్రావిటేషనల్ ఫోర్స్, సెంట్రిఫిటల్ ఫోర్స్ అని రెండు ఫోర్స్లు ఉంటాయి. ఎప్పుడైతే వాటిలో కేంద్రక సంలీన చర్య ఆగిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఉండే కోర్ భాగము, ఇప్పుడు ఏదైనా మనం ఒక స్టార్ తీసుకుంటే అందులో కోర్ పార్ట్ ఉంటుంది. ఆ కోర్ పార్ట్ అనేది దానికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏం చేస్తుందంటే ఈ బయట భాగాన్ని అంతా లోపలికి లాగేస్తుంది. సో అలా లాగేస్తూ వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే ఈ నక్షత్రం యొక్క పరిమాణము తగ్గుతూ వస్తుంది. సో అలా తగ్గుతూ వచ్చి చివరికి ఏమవుతుందంటే అది అంతరించిపోతుంది. సో అలా తగ్గిపోయిన నక్షత్రాలను ఏమంటారంటే మరుగుజ్జు నక్షత్రాలు. సో ఇలా మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి న్యూట్రాన్ నక్షత్రాలు, సెకండ్ వచ్చేసి అర్ధ నక్షత్రాలు, థర్డ్ వచ్చేసి స్థిర నక్షత్రాలు, ఫోర్త్ వచ్చేసి అరుణ మహాతార నక్షత్రాలు, ఫిఫ్త్ వచ్చేసి మరుగుజ్జు నక్షత్రాలు. సో ఇలా నక్షత్రాలు మొత్తము 5 టైప్స్ ఉంటాయి. సో ఇది మొత్తం మన స్పేస్ గురించి, స్పేస్లో ఉండే నక్షత్రాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం మన సోలార్ సిస్టమ్ గురించి వద్దాము. సో సోలార్ సిస్టమ్ విషయానికి వస్తే మన సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటాయి? సూర్యుడు ఉంటాడు. సూర్యుడు, భూమి, వాటి యొక్క గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్స్. సో వీటన్నిటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అని అంటాము. మరి సూర్యుడి ఉపరితలాన్ని విషయానికి వస్తే అంటే సూర్యుడు యొక్క ఉపరితలంలో సపోజ్ ఈ సూర్యుడు అనుకుంటే సూర్యుని యొక్క ఉపరితలాన్ని 3 భాగాలుగా విభజించారు. సో ఆ 3 భాగాలు ఏమిటి అంటే ప్రోటోస్పియర్, మొదటిది వచ్చేసి ప్రోటోస్పియర్, సెకండ్ వచ్చేసి క్రోమోస్పియర్, థర్డ్ వచ్చేసి కరోనా. మొదటిది వచ్చేసి ప్రోటోస్పియర్, సెకండ్ వచ్చేసి క్రోమోస్పియర్, థర్డ్ వచ్చేసి కరోనా. మరి ఈ ప్రోటోస్పియర్ అంటే ఏమిటి? ఈ ప్రోటోస్పియర్ అంటే సూర్యుని యొక్క ఉపరితల భాగంలో అంటే ఈ భాగంలో ఉండి మన కంటికి కనిపించేది. అంటే సపోజ్కి మనం ఇప్పుడు సూర్యుని చూస్తే సూర్యుని పై భాగంలో నల్లగా కాంతిహీనమైన కొన్ని రేఖలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ భాగాన్ని వచ్చేసి ప్రోటోస్పియర్ అని అంటారు. సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి దాదాపు నియర్లీ 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ అనేది ఉంటుంది ఈ ప్రోటోస్పియర్ భాగంలో. మరి ఈ ప్రోటోస్పియర్లో మనము కొన్ని నల్లటి కాంతిహీనమైన మచ్చలు ఉంటాయంటున్నాం.
వాటిని ఏమంటారంటే బ్లాక్ స్పాట్స్ అని అంటారు. ఈ బ్లాక్ స్పాట్స్ నుంచే విద్యుత్ అయస్కాంత తరంగాలు అనేది బయటికి వస్తూ ఉంటాయి. మరి ఈ బ్లాక్ స్పాట్స్ ఏరియాలో ఇక్కడ టెంపరేచర్ ఇంకా తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఫోటోస్పియర్లో 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే ఈ బ్లాక్ స్పాట్లో అనేది ఇంకా టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో కానీ ఈ బ్లాక్ స్పాట్స్ నుంచి విద్యుత్ అయస్కాంత తరంగాలు బయటికి వస్తాయి అని చెప్పుకున్నాం కదా. సో మరి ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎక్కువ పరిమాణంలో బయటికి వచ్చాయి అంటే అవి సౌర తుఫానులుగా మారుతాయి. సౌర తుఫానులు. సో ఈ సౌర తుఫానులు అనేది మన భూమి మీదకి వచ్చాయి అని అంటే ఎప్పుడైతే మన భూమిలోకి ప్రవేశించేటప్పుడు థర్మోస్పియర్, మనకి థర్మో ఆవరణము, ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, థర్మో ఆవరణము ఇలా పేర్లు ఉంటాయి. సో ఎప్పుడైతే థర్మో ఆవరణంలోకి ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు ప్రవేశించాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తము మన శాటిలైట్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. అలాగే మొత్తం విద్యుత్ గ్రిడ్ అంటే ఎలక్ట్రానిక్ గ్రిడ్స్ అన్ని పాడైపోతాయి. అలాగే మన ఎర్త్లో ఉండే ఆక్సిజన్ పరిమాణం కూడా తగ్గిపోతుంది. సో ఇలాగా మానవుని జీవనం అనేది ప్రశ్నార్థకం అవుతుంది ఎప్పుడు ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎక్కువ పరిమాణంలో సౌర తుఫానుల రూపంలో భూమి మీదకి వస్తే. సో యాక్చువల్గా మనకు 11 years తర్వాత ఈ సౌర తుఫానులు మన భూమి మీదకి వస్తాయి అని ఇస్రో ఆల్రెడీగా మనకి చెప్పింది. బట్ అవి కరెక్ట్గా ఏ డేట్ రోజున వస్తాయి అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. మరి ఎక్కువ పరిమాణంలో ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు వస్తే వాటిని సౌర తుఫాన్లు అన్నాం. మరి తక్కువ పరిమాణంలో అవి మన భూమి మీదకి వస్తే వాటిని ఏమంటారు అని అంటే సౌర జ్వాలలు. తక్కువ పరిమాణం వస్తే సౌర జ్వాలలు. ఈ సౌర జ్వాలలు అనేది అంత ఎఫెక్ట్ అయితే ఏమి చూపించవు. కానీ ఈ సౌర జ్వాలలు ఎప్పుడైతే మన థర్మో ఆవరణంలోకి వస్తాయో ఆ థర్మో ఆవరణంలో ఉండే మ్యాగ్నెటిక్, అంటే మన భూమికి కూడా కొంచెం మ్యాగ్నెటిక్ ఉంటుంది కదా. సో ఆ మ్యాగ్నెటిక్ అనేది సౌర జ్వాలలు మన భూమిలోకి ఎంటర్ కాకోకుండా ఆ మ్యాగ్నెటిక్ సిస్టమ్ అనేది ఆపేస్తుంది. సో ఇటువంటి సౌర జ్వాలలు అయితే మ్యాక్సిమం మన భూమిలోకి ఎంటర్ అవ్వలేవు. కానీ ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఈ సౌర తుఫాన్లు కానీ భూమి మీదకి వచ్చాయంటే మనకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఈ ప్రోటోస్పియర్ భాగాన్ని పరిశోధన చేయడానికి నాసా ఏం చేసింది అంటే ఆదిత్య అనే ఒక రాకెట్ లాంచ్ చేసింది. ఆదిత్య అనే శాటిలైట్ను లాంచ్ చేసింది నాసా ఈ ప్రోటోస్పియర్ భాగంలో పరిశోధన చేయడానికి. ఇక రెండవది వచ్చేసి క్రోమోస్పియర్. మరి ఈ క్రోమోస్పియర్ ఏమిటి అంటే ప్రోటోస్పియర్ యొక్క తరువాత భాగం క్రోమోస్పియర్. మరి ఈ క్రోమోస్పియర్లో హీట్ ఎంత ఉంటుందంటే దాదాపు 32,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ప్రోటోస్పియర్ అయితే యాక్చువల్గా ఎంత ఉందని చెప్పాము 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని చెప్పాము. మరి క్రోమోస్పియర్లో మాత్రం 32,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. మరి మనకు ఈ క్రోమోస్పియర్ భాగం ఎప్పుడు కనపడుతుంది అంటే ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కనపడుతుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఎలా కనపడుతుంది అంటే అది కూడా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో కనపడుతుంది. ఈ క్రోమోస్పియర్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మాత్రమే కనపడుతుంది. ఈ భాగంలో వచ్చేసి టెంపరేచర్ 32,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసి కరోనా. సో కరోనా అంటే మనకి ఇప్పుడు వచ్చిన వ్యాధి కాదు, ఇప్పుడు మనకు వైరస్ ఉంది కదా కరోనా వైరస్, అది కాదు. సూర్యునిలో వచ్చేసి అదొక పార్ట్ కరోనా. ఇది మొత్తము ఉపరితలం భాగము, అంటే ప్రోటోస్పియర్ మీద క్రోమోస్పియర్ ఉంటుంది, క్రోమోస్పియర్ తర్వాతే కరోనా ఉంటుంది. సో యాక్చువల్గా ఏమవుతుందంటే సూర్యుడి నుండి దూరం వచ్చే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ రావాలి, అంతే కదా. ప్రోటోస్పియర్ నుంచి క్రోమోస్పియర్కి వచ్చే లోపల కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది సూర్యుని యొక్క హీట్ అనేది తగ్గుతూ ఉండాలి. కానీ ప్రోటోస్పియర్ నుంచి క్రోమోస్పియర్కి వచ్చినప్పుడు ఇక్కడ హీట్ పెరిగింది, 32,000 అయింది. మరి క్రోమోస్పియర్ నుంచి కరోనాకి వచ్చే లోపల ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే నియర్లీ 1,72,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. 1,72,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ కరోనా భాగంలో ఉంటుంది. మరి ఈ భాగంలో అంత టెంపరేచర్ ఎందుకు ఉంది అనేది ఇప్పటి వరకు కూడా మన సైంటిస్టులు కనుక్కోలేకపోతున్నారు. మరి ఈ కరోనా ప్రాంతంలోనే మొత్తము కేంద్రక సంలీన చర్యలు అనేటివన్నీ మొత్తము ఈ భాగంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో
ఒకసారి బ్రీఫ్గా వస్తే ప్రోటోస్పియర్లో వచ్చేసి ఏమవుతాయంటే అందులో ఉండే బ్లాక్ స్పాట్స్ నుంచి విద్యుత్ అయస్కాంత తరంగాలు బయటకు వస్తాయి. ఆ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎక్కువ పరిమాణంలో వస్తే అవి భూమి మీదకి రావడం వల్ల మన భూమి మీద మన మానవుడి జీవితం ప్రశ్నార్థకం అవుతుంది. ఒకవేళ తక్కువ పరిమాణంలో వస్తే థర్మోస్పియర్ ఆవరణంలోనే అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే ఇందులో వచ్చేసి టెంపరేచర్ ప్రోటోస్పియర్లో వచ్చేసి 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ప్రోటోస్పియర్ గురించి పరిశోధన చేయడానికి నాసా పంపిన శాటిలైట్ పేరు వచ్చేసి ఆదిత్య. సో సెకండ్ వచ్చేసి క్రోమోస్పియర్ అనేది ఇక్కడ టెంపరేచర్ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. మనకి ఇది ఏ టైంలో కనబడుతుంది అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కనబడుతుంది. అది కూడా ఏ కలర్లో ఉంటుందంటే రెడ్ అండ్ ఆరెంజ్. థర్డ్ వచ్చేసి కరోనా. ఈ కరోనా అనేది మనకు ఓన్లీ ఎప్పుడు కనపడుతుంది అంటే ఓన్లీ మనకు గ్రహణాల సమయంలో, అంటే మనకి ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా, సో అటువంటి టైంలోని కరోనా పార్ట్ ఏర్పడుతుంది. సో ఈ కరోనా పార్ట్లో టెంపరేచర్ వచ్చేసి 1,72,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో ఇది సూర్యుని యొక్క ఉపరితలం గురించి. మరి ఇక సూర్యునిలో ఏవేవి ఉన్నాయి, సూర్యుని ఎన్ని భాగాలుగా విభజించారు అంటే మొత్తం సౌర కుటుంబాన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటిది వచ్చేసి గ్రహాల పరిధి, రెండోది వచ్చేసి క్యూపియర్ బెల్ట్, థర్డ్ వచ్చేసి వుడ్ కౌడ్ రీజియన్, మొదటిది వచ్చేసి గ్రహాల పరిధి, సెకండ్ వచ్చేసి క్యూపియర్ బెల్ట్, థర్డ్ వచ్చేసి వుడ్ కౌడ్ రీజియన్. సో సోలార్ సిస్టమ్ని ఇలా 3 భాగాలుగా విభజించారు. సో ఈ గ్రహాల పరిధిలో ఏముంటాయంటే సూర్యుని చుట్టూ తిరిగే మొత్తం గ్రహాలు అన్ని గ్రహాల పరిధి కిందికి వస్తాయి. అంటే యాక్చువల్గా మనకి సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయని చెప్పుకుంటాము. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఇలా మొత్తం 9 గ్రహాలు తిరుగుతూ ఉంటే మనకు 2005 మార్చ్ 14న ఏం చేశారు అంటే ప్లూటోని గ్రహంగా తీసివేసి దాన్ని ఒక ఉపగ్రహంగా మాత్రమే అంగీకరించారు. అంటే ప్లూటో గ్రహంగా పరిగణించలేదు. అప్పటి నుంచి 2005 మార్చి 14 నుంచి ప్లూటోని ఒక చిన్న ఉపగ్రహంగా మాత్రమే పరిగణిస్తూ ఉన్నారు. సో ఒక గ్రహాన్ని గ్రహంగా లేదా ఉపగ్రహంగా ఎలా తీసుకుంటారు అని అంటే తీసుకోవడానికి 3 దానిని ప్రమాణాలుగా తీసుకుంటారు. సో ఆ 3 విషయాలు ఏమిటి అంటే మొదటిది వచ్చేసి గ్రహానికి అది తిరిగే కక్ష దీర్ఘ వృత్తాకారంగా ఉండాలి. అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన సూర్యుడు ఉన్నాడు, సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ ఎలా తిరుగుతూ ఉంటాయి, దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సూర్యుడు అనుకుంటే వీటి చుట్టూ గ్రహాలన్నీ ఇలా ఈ దీర్ఘ వృత్తాకార కక్ష ఇలా తిరుగుతూ ఉంటాయి. సో కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ప్లూటో అనేది దీర్ఘ వృత్తాకార కక్ష కాకుండా అతి దీర్ఘ వృత్తాకార కక్ష, అంటే ఇలా చాలా ఎక్కువ దూరం అతి దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంది. సో అందువల్ల ప్లూటోని గ్రహంగా పరిగణించలేదు. సో సెకండ్ వచ్చేసి ఏంటి అనంటే ఏదైనా ఒక గ్రహము తన పరిధిలోకి, అంటే సపోజ్ ఇప్పుడు భూమి ఉంది, భూమి యొక్క పరిధిలోకి ఏదైనా ఒక వస్తువు వస్తే అది ఏం చేయాలంటే తన గురుత్వాకర్షణ బలంతో దాన్ని తొలగించాలి. సో అటువంటి గురుత్వాకర్షణ బలం ఈ ప్లూటోకు లేదు. సో అందువల్ల ఈ ప్లూటోని గ్రహంగా పరిగణించలేదు. అలాగే థర్డ్ వచ్చేసి ఏదైనా ఒక గ్రహము అది ఎలా ఉండాలంటే వృత్తాకార మార్గంలో లేదా గోళాకారంలో ఉండాలి ఏదైనా ఒక గ్రహము. కానీ ప్లూటో అనేది గోళాకార ఆకారంలో లేదు. సో ఇలాగ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్లూటోని గ్రహంగా పరిగణించకుండా ఉపగ్రహంగా పరిగణించారు. సో అది ఎప్పుడు జరిగింది అంటే 2005 మార్చి 14. సో మన గ్రహాల పరిధిలో వచ్చేసి మొత్తము ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 రకాల గ్రహాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో లేదు ఎక్సెప్ట్ ప్లూటో. సో ఇలా మొత్తము 8 గ్రహాలు ఉన్నాయి కదా. సో మరి ఈ 8 గ్రహాలు వచ్చేసి గ్రహాల పరిధిలో ఉంటాయి. సెకండ్ వచ్చేసి క్యూపియర్ బెల్ట్ అని చెప్పుకున్నాము. ఈ క్యూపియర్ బెల్ట్ అనేది ఏమిటి అంటే గ్రహాలు ఉన్నాయి కదా మొత్తం 8 గ్రహాలు.
ఈ 8 గ్రహాల యొక్క బయటి ప్రాంతాన్ని క్యూపియర్ బెల్ట్ అంటారు. మరి ఈ క్యూపియర్ బెల్ట్లో ఏముంటాయంటే మ్యాక్సిమం అన్ని తోకచుక్కలు ఉంటాయి. ఈ క్యూపియర్ బెల్ట్ భాగంలో తోకచుక్కలు అండ్ ఆస్ట్రాయిడ్స్ కూడా ఉంటాయి. అలాగే థర్డ్ పార్ట్ వచ్చేసి వూట్ కౌట్ రీజన్. వూట్ కౌట్ రీజన్. సో థర్డ్ పార్ట్ వచ్చేసి వూట్ కౌట్ రీజన్ అంటారు. ఇది మొత్తము బాహ్య ప్రాంతము. అంటే ఫస్ట్ వచ్చేసి గ్రహాల పరిధి. గ్రహాలు 8 ఉంటాయి. వాటి తర్వాత భాగము క్యూపియర్ బెల్ట్ అంటారు. దాని తర్వాత భాగాన్ని వూట్ కౌట్ రీజన్ అంటారు. మరి ఈ వూట్ కౌట్ రీజన్లో ఏముంటాయంటే మొత్తము తోకచుక్కలే ఉంటాయి. సో ఓన్లీ ఇక్కడ మొత్తం అన్ని తోకచుక్కలే ఉంటాయి. సో ఈ వూట్ కౌట్ రీజన్ తర్వాత భాగం నుండి మనకు సంబంధం లేదు. ఓన్లీ ఈ వూట్ కౌట్ రీజన్ వరకు మన సోలార్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి గ్రహాల పరిధి, సెకండ్ వచ్చేసి క్యూపియర్ బెల్ట్, థర్డ్ వచ్చేసి వూట్ కౌట్ రీజన్. సో ఇది మన సోలార్ సిస్టమ్ గురించి డీప్గా చెప్పుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం మన సూర్యుని గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు మన సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల గురించి, వాటి యొక్క భ్రమణము, ఆత్మ భ్రమణం ఎలా ఉన్నాయి, వాటి చుట్టూ ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల గురించి మొత్తము డీప్గా మనము నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము.